భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం చేసిందని మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీ గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో సుమారు 12 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖర్చు చేయడం జరిగింది. అనేక సంస్థలు తెలంగాణలో తీసుకురావడం జరిగింది. ఈరోజు గ్రామ పంచాయతీ వార్డులో శానిటేషన్ జరుగుతుందంటే, గ్రామాలలో వీధి లైట్లు వెలుగుతున్నాయంటే, గ్రామాలలో సిమెంట్ రోడ్లు వస్తున్నాయంటే, గ్రామాలలో పనిచేసేటువంటి మరి శానిటేషన్ సిబ్బందికి జీతాలు వస్తున్నాయంటే, గ్రామాలలో ఈరోజు రైతు వేదికల నిర్మాణం జరిగాయంటే, గ్రామీణ ప్రాంతాల్లో శ్మశాన వాటికల నిర్మాణం జరిగాయంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ద్వారానే జరుగుతూ ఉంది. గ్రామీణ ప్రాంతాలలో రైతు కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది మణిరేగ ద్వారా కేంద్ర ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు లేకపోతే ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా రోడ్లు వేస్తున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే 32 జిల్లాలకు జాతీయ రహదారులుగా అనుసంధానం చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో వెల్నెస్ సెంటర్స్ కింద బస్తీ దవాఖానాలకు కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి ఖర్చు చేస్తా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 40 రైల్వే స్టేషన్లను పూర్తిగా ఆధునికమైనటువంటి పద్ధతిలో రిప్లేస్ చేసి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇప్పటికే 3 రైల్వే స్టేషన్లు ప్రారంభించుకుంటున్నాం. వచ్చే సంవత్సరము 2026 లోపల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 40 రైల్వే స్టేషన్లు ఆధునీకరించబోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రైల్వే లైన్లు విద్యుదీకరణ పూర్తి చేశాం. సింగిల్ లైన్ ఉంటే డబల్, డబల్ ఉంటే ట్రిపుల్, ట్రిపుల్ ఉంటే 4, ఆ రకంగా రైల్వే నెట్వర్క్ డెవలప్ చేస్తూ ఉన్నాం. 80,000 కోట్ల రూపాయల రైల్వే నెట్వర్క్ పనులు ఇప్పుడు కూడా జరుగుతున్నాయనే విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాను. 1,50,000 కోట్ల రూపాయల జాతీయ రహదారుల పని జరుగుతూ ఉన్నాయనే విషయాన్ని సందర్భంగా మనవిస్తూ ఉన్నాను. ఏ విషయంలో ఏ పార్టీ నాయకుడు, అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 11 సంవత్సరాలుగా మేము చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం మేము చేసినటువంటి కార్యక్రమాల మీద అది సెక్రటరీకి రమ్మన్నా వస్తాము, ప్రెస్ క్లబ్ రమ్మన్నా వస్తాము, లేకపోతే ట్యాంక్ బండ్ మీదకైనా వస్తాము, లేకపోతే వరంగల్ అడ్డ మీదకి వస్తాము, కరీంనగర్కైనా వస్తాము. బహిరంగంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణకి ఏం చేసిందో చర్చించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ప్రతి అడ్డమైనోడు ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నాడు. మీరేమో దోచుకున్నారు తెలంగాణను. మీ పార్టీ అధికారం ఉన్నప్పుడు దోచుకున్నారు, ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ ఇంకా దోచుకుంటుంది. ప్రతిరోజు సాయంకాలం లోపల ఏమొచ్చిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ లెక్కలు చూస్తూ ఉంది. అలాంటి మీరు నీతి నిజాయితీతో, అంకిత భావంతో ₹1 గత 11 సంవత్సరాలుగా మోడీ గారి నాయకత్వంలో ₹1 అవినీతి జరగకుండా దేశ ప్రజల సంక్షేమం కోసం, దేశ అభివృద్ధి కోసం ఒక ధర్మకర్తగా, ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి నైతిక హక్కు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీగా ఉందని అడుగుతాను. మీరు దోచుకున్నారు తెలంగాణను. తెలంగాణ కోసం 12 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఈరోజు మనం చేస్తా ఉన్నాం. సుమారు ఈ రాష్ట్రంలో గత 11 సంవత్సరాలుగా 34 సంస్థలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నేను విమర్శించేటువంటి పార్టీలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు కాంగ్రెస్ వాడు అంటాడు బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుమ్ముక్కైందని, బీఆర్ఎస్ వాడు అంటాడు కాంగ్రెస్ బీజేపీ కుమ్ముక్కైందని. మేము ఎవరితో కుమ్ముక్క కాము. మేము కుమ్ముక్కయ్యేది తెలంగాణ ప్రజలతో తప్ప మరే పార్టీతో మేము కుమ్ముక్క కాము. మా ఎజెండా డెవలప్మెంట్, మా ఎజెండా నీతి నిజాయితీ, మా ఎజెండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, మా ఎజెండా తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు. ఆ లక్ష్యంతో మేము పనిచేస్తాం తప్ప ఎవరి దయాదాక్షిణ్యాలతో ఈరోజు మేము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పనిచేయడం లేదు. రేవంత్ రెడ్డి దయాదాక్షిణ్యాలతో, లేక రాహుల్ గాంధీ దయాదాక్షిణ్యాలతో,
కేసీఆర్ దయాదాక్షిణ్యాలతో భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో లేదు. ఈరోజు 8 మంది తెలంగాణ నుంచి మన పార్టీ వాళ్ళు గెలిచారంటే ఎవరి దయాదాక్షిణ్యాలతో కాలలేదు. మా పార్టీ కార్యకర్తల కష్టము, తెలంగాణ ప్రజల యొక్క ఆశీస్సుల కారణంగానే మేము గెలిచాము. తప్పకుండా రానున్న రోజుల్లో ఇదే ఉత్సాహంతో, ఇదే స్పిరిట్తో మేము ముందుకెళ్తాం తప్ప ఈరోజు మరి ప్రతి దానికి భారతీయ జనతా పార్టీని ఒక రన్నింగ్ కామెంటరీగా మాట్లాడుతున్నారు. అందుకే నేను కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు ఈరోజు మనవి చేస్తా ఉన్నాను. ఇలాంటి పనికిరానటువంటి సన్నాసులకు, అర్థం పర్థం లేనటువంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళకు, ప్రతి రానికి విమర్శించేటువంటి నాయకులకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, జవాబు ఎవరికైనా చెప్పుకోవాలంటే నా తెలంగాణ ప్రజలకు చెప్పుకుందాము, మన తెలంగాణ ప్రజలకు చెప్పుకుందాం తప్ప ఎవరికి జవాబు చెప్పాల్సిన లేదు. మనం ఎప్పుడైనా అధికారంలో ఉంటే జవాబు చెప్పాలి. మీరు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేశారు, కాంగ్రెస్ పార్టీ ఒరగబెట్టింది, బీఆర్ఎస్ పార్టీ ఒరగబెట్టింది. మీరు తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి. మీరు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అన్యాయానికి గురి చేశారు కాబట్టే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈ సంస్థల పేరు తెచ్చాను, కానీ సమయాభావంతో ఏమేమి ఏర్పాటు చేశామనే విషయం చెప్పడానికి సమయం లేదు. కాబట్టి తప్పకుండా మరో